నువ్వెందుకు రోజా నువ్వు జగన్మోహన్ రెడ్డి మాయన్న చంకలు కొట్టుకుంటావు. బుల్లెట్ కంటే జగన్ అన్నే వస్తాడు. ఆ బుల్లెట్ వేసుకున్నప్పుడల్లా ఒక ఇద్దరు చనిపోతారు. నువ్వే సెటిల్ ఆట ఆడావు కదా రోజా, నువ్వే బ్యాట్ పెట్టుకుని కొట్టావు కదా రోజా. మా అన్న జగన్ అన్న అని చెప్పి అన్నా చెల్లెలే కొట్టుకున్నారుగా బ్యాట్ పెట్టి. మరి నువ్వు మంత్రిగా ఉన్నావు, నువ్వేమి చించావు, మరి అమ్మాయిని కాపాడలేకపోయావే. మహిళలకి అన్యాయం జరిగిందరా, నేను వస్తాను, నువ్వు కూడా రా రోజా. నువ్వు నీలాగా ఆపులాపు లంగాలు వేసుకుని ఆపులాపు చేసుకుని కండలు పెంచుకొని మామూలుగా రోడ్డు మీదకి రావట్లేదే రోజా. అమ్మా నమస్తే అమ్మా. ఏంటి ఈ రోజున మహిళా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా బయటకు వచ్చి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మహిళలను పట్టించుకోవట్లేదు, అసలు రక్షణ లేదు, పట్టించుకోవాల్సిన మహిళా ఎమ్మెల్యేలే గేమ్స్ రూపాన క్రికెట్ కబడ్డీ ఆడుకుంటున్నారు కానీ మహిళల గుద్ది సామాన్య ప్రజల గురించి కానీ అసలు ఆలోచించే తత్వం లేదని చెప్పి అంటుంది ఆర్కే రోజా. మరేంటమ్మా ఆర్కే రోజా, నువ్వే సెటిల్ ఆట ఆడావు కదా రోజా, నువ్వే బ్యాట్ పెట్టుకుని కొట్టావు కదా రోజా. మా అన్న జగన్ అన్న అని చెప్పి అన్నా చెల్లెలే కొట్టుకున్నారుగా బ్యాట్ పెట్టి. రోజా నువ్వు కూడా చెప్తున్నావు రోజా, అసలు చాలా సిగ్గుచేటుగా ఉంది, నవ్వు వస్తుంది. ఒక తట్టేమో నిన్ను తిట్టాలనిపిస్తుంది. నువ్వు అసలు అంటానికి నువ్వు అంతా నీకు అసలు అర్హత ఉందా రోజా? మహిళలు అప్పుడు ఆ రోజు ఎక్కడో కాదు, చిత్తూరు జిల్లాలో ఒక మహిళ మామూలుగా అమ్మాయి ఇంటర్ చదివే అమ్మాయిని ఇద్దరు కుర్రాళ్ళు మానభంగం చేసి గుండు కొట్టించేసి మామూలుగా చంపేస్తే అప్పుడు ఏం చేస్తున్నావు గాడిద? నీ నియోజకవర్గంలోనేగా, నీ పరిమితిలోనేగా. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? అప్పుడు నువ్వు కూడా ఉన్నావుగా, నువ్వు కూడా ఉన్నావుగా మామూలుగా. అది ఏదో ఆమె మంత్రి కూడా మంత్రి. మరి నువ్వు మంత్రిగా ఉన్నావు, నువ్వేమి చించావు, మరి అమ్మాయిని కాపాడలేకపోయావే. 13 ఏళ్ల పాపని మామూలుగా చంపేస్తే మామూలుగా మానభంగం చేస్తే మామూలుగా చేయలేకపోయావే. 9 సంవత్సరాల పిల్లని మామూలుగా మానభంగం చేస్తే నువ్వేం చేయలేకపోయావే. కూటమి ప్రభుత్వం నిజాతిగా మామూలుగా ఇప్పుడు ఏ మహిళలకి అన్యాయం జరిగిందరా, నేను వస్తాను, నువ్వు కూడా రా రోజా. నువ్వు కూడా రా, నేను వస్తాను. ఎక్కడ ఏ జిల్లాలో ఎవరికి జరిగిందో గత ప్రభుత్వంలో ఎంతమంది మహిళలకి అన్యాయం జరిగిందో నేను నీకు లిస్ట్ ఇస్తా. ఇప్పుడు ఎంతమంది మహిళలకి అన్యాయం జరిగిందో నువ్వు లిస్ట్ తీసురా. అప్పుడు ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో ఎవరు ప్రజల మీద ఇరుసుకు పడుతున్నారో ప్రజలే గమనిస్తున్నారు. ప్రజలే నీకు బుద్ధి చెప్పారు. ఇంకా మళ్ళీ రాబోయే కాలంలో కూడా నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఇంకా కూడా మళ్ళీ మామూలుగా మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు సిగ్గు మానం మర్యాద నీకు లేదు. ఉంటే నువ్వు అసలు ఆ విధంగా మాట్లాడవు. అంటే ఆవిడ ఇంకా మాట్లాడుతూ అసలు ఈ రోజున మహిళా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కేసు పెట్టడానికి వస్తే వాళ్ళని పట్టించుకోకుండా ఎవరైతే తప్పు చేస్తా ఉన్నారో వాళ్ళకే కొమ్ము కాస్తా ఉన్నారు ఈ మహిళా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. నిన్న చూసుకుంటే అసలు ప్రజలు మొత్తం గాలి వదిలేసి గేమ్స్ ఆడుకుంటా ఉన్నారు. హోంమంత్రి అనేది కుక్కు అంట సౌండ్లు చేసుకుంటే కబడ్డీ ఆడుకుంటుందని చెప్పి ఆర్కే రోజా మాట్లాడుతూ ఉంది. ఆర్కే రోజా ఆమె మహిళ అనిత ఒక పద్ధతిగా, ఒక విజన్గా, ఒక ఉందాతనంగా వ్యవహరిస్తుంది. నువ్వు నీలాగా ఆపులాపు లంగాలు వేసుకుని ఆపులాపు చేసుకుని కండలు పెంచుకొని మామూలుగా రోడ్డు మీదకి రావట్లేదే రోజా. నీకు సిగ్గు మానవ బుట్టి లేదా రోజా? నువ్వు 10 మందిలో తిరుగుతున్నావు. అసలు నువ్వేం మాట్లాడుతావు? నువ్వు ఎగిలేవారు తప్పక నీకు ఏమన్నా ఉందా? నీకేదో అలా సినిమాలో మామూలుగా ఏదో 10 రూపాయలు మామూలుగా చేసావు. ఈ చంద్రబాబు నాయుడు చేసిన ఒకే ఒక తప్పు, రోజాని రాజకీయంలోకి తీసుకొచ్చి ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు అనిపించుకునేలాగా చేశాడు చంద్రబాబు నాయుడు. ఇదొక్కటే తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. దాన్ని ఆనాడే మామూలుగా దాన్ని గెంటేసి ఉంటే చాలా బాగుండేది. అసలు మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మహిళకి కానీ అన్యాయం జరుగుంటే గన్న కంటే జగనే ముందు వస్తాడు, బుల్లెట్ కంటే జగనే ముందు వస్తాడు అని చెప్పి కూడా గతంలో రోజా గారు మాట్లాడారు. మరి అవును, బుల్లెట్ కంటే జగన్ అన్నే వస్తాడు. ఆ బుల్లెట్ వేసుకున్నప్పుడల్లా ఒక ఇద్దరు చనిపోతారు. జగన్ అన్న బుల్లెట్ వేసుకుంటే ఇద్దరు చనిపోతారు. ఆయన కాన్వాస్కి వచ్చినా ఎవరికన్నా విగ్రహాలు ఆవిష్కారానికి వచ్చినా ఇద్దరు చనిపోతారు. చంద్రబాబు నాయుడు అటు చేయడుగా, నడుచుకుంటూ వెళ్తాడు, ప్రజల్లోకి వస్తాడు. నీ నాయకుడు ఎప్పుడన్నా ప్రజల్లోకి వచ్చాడా? 5 సంవత్సరాలు పరిపాలనలో నీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ప్రజల్లోకి వచ్చి ఏ ఇంటికన్నా వచ్చి ఒక పింఛను ఇచ్చాడా? ఏ ఇంటికన్నా ఒక పింఛను ఇచ్చాడా? ఒక ఎమ్మెల్యేని ఒక గుమ్మం దాకా రానిచ్చాడా? నువ్వెందుకు రోజా నువ్వు జగన్మోహన్ రెడ్డి మాయన్న చంకలు కొట్టుకుంటావు? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో మమేకమైతే గత 5 ఏళ్ల పనులు కానీ ఇప్పుడు జరుగుతున్న 20 నెలలు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలు ఉన్నారంట మరి జగన్మోహన్ రెడ్డి.
అప్పుడైతే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీడియా ఈ పెట్టే మాట్లాడతాడు కదా, ఎప్పుడు ప్రజల్లోకి వచ్చాడు. అసలు 5 సంవత్సరాలు నేనైతే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రాంలో ఉన్నా కానీ, ఏ పింఛన్లప్పుడు కానీ, ఏ ఇది ఓపెనింగ్ అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు చూడలే. ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే తప్ప పోతే అసెంబ్లీకి వెళ్ళేవాడు, ఎక్కిలికి నవ్వులేవాడు. ఇంకా అంతకంటే 24 మంది అసెంబ్లీకి వచ్చేవాళ్ళు, నీకు 11 మంది నీకు హోదా కావాలన్నావు, నువ్వు ఒక రోజన్నా పోయి అడిగావా? ఒక రోజు వెంకటేశ్వర స్వామి చెప్పులు మనం దేవుణ్ణి ఎంత ఇదిగా మనం ఆయన్ని ఆరాధిస్తాం. అలాంటి వెంకటేశ్వర స్వామిని నువ్వు చెప్పుల కాళ్ళతోటి అసెంబ్లీలోకి తీసుకెళ్లారంటే ఇంకంతకంటే ఇంకా మీకు ఇక ఏం చెప్పాలా? అమ్మ, మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో దళారీ వ్యవస్థ మొత్తం తీసేసి ఒక మంచి పద్ధతి ప్రవేశపెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, శ్రీవారి టికెట్లతో కూడా 300 టికెట్లు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారమ్మా? నిన్ను ఇంకా మామూలుగా తిట్టకూడదు రోజా, ఆర్కే రోజా, నీకు అసలు నీకు మామూలుగా నీకు అసలు తిట్టకూడదు ఈ విషయంలో మటుకైతే. నువ్వు మామూలుగా 1500కి 3000కి 5000కి అమ్ముకు మామూలుగా అక్కడ నువ్వు వెంకటేశ్వర స్వామిని నువ్వు ఆ విధంగా నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నిన్ను అడ్డంగా కొయ్యాల, మామూలుగా కొయ్యకూడదు. మామూలుగా మేము మహిళలవే వచ్చి నిన్ను అడ్డంగా కోస్తాం, మగోళ్ళు అక్కర్లా. అంటే అమ్మ, ఈ రోజున మహిళల పరంగా చూసుకున్నట్లయితే కోట ప్రభుత్వం మహిళలను పట్టించుకోవట్లేదు, రక్షణ లేదు. మా ప్రభుత్వం రక్షణ ఉంది. అసలు రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా మహిళలు జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఏం చెప్తారమ్మా? మహిళలు అంటే అది పగటి కళ్ళకి అంటుందో నైట్ కళ్ళకి అంటుందో, దానికి పోయే కాలం దగ్గర పడి అవన్నీ మాట్లాడుతుంది. కానీ దాన్ని చూసి ఓట్లు ఎవరు వేస్తారయ్యా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఇలాగా మామూలుగా ఓడిపోయి 11 సీట్లు అప్పుడే నువ్వు ఇంత అరాస్కాలు చేస్తున్నావు. మళ్ళీ నువ్వు రేపు గెలిస్తే నువ్వు ఇంకెంతకంటే అరాస్కాలు చేస్తావు. ఒక్కసారి జనానికి ఒకసారి ఇదైతే అది వద్దనుకోనే కదయ్యా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లతోటి పరిమితం చేసింది. ఏ విధంగా వేస్తారు అంటే అది చెప్పాను కదా, మామూలుగా అక్కడ జనాన్ని మామూలుగా రప్పరెప్ప ఆడిస్తాడు ఏది బూతుల్లో, అలా విధంగా ఏమన్నా గెలుస్తాడేమో. అంటే ఇప్పుడు మేము కూడా ఒక బుక్ రెడీ చేసుకున్నాం, డిజిటల్ బుక్ రెడీ చేసుకున్నాం, ఇంకా రేపు పొద్దున గెలిచాక మామూలుగా ఉండదో జగన్ 2.1 చూపిస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఒక విషయం, ఆయన బుక్ కాదు, బుక్ తీసుకుంటే ఆ బుక్ ప్రకారం మనం కానీ వెళ్తే వాళ్ళ ప్రతి ఒక్కడు పోయి జైల్లో కూర్చోవాలా. లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు షష్ట ప్రకారంగా మామూలుగా వెళ్తున్నారు. కానీ వీళ్ళలాగా అడ్డదుడ్డాలుగా కనపడ్డోళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టి కనపడ్డోళ్ళ కొట్టి వాళ్ళే మానభంగాలు చేయమల్లా ఎన్ని ఆఫీసులు ధ్వంసం చేశారు, ఎన్ని ఇది చేశారయ్యా గత ప్రభుత్వంలో. అసలు చంద్రబాబు ఈ రోజున మంగళవారం వస్తే చాలు అప్పుల కోసం వేచి చూస్తాడు. అసలు అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నాడు చంద్రబాబు. అసలు రాష్ట్రం మొత్తం అప్పులు పాలు చేశారు చంద్రబాబు అంటున్నారు. మరి నువ్వెంత అప్పులు చేసిపోయావురా గాడిద? నువ్వంతా ఖజానా అంతా మామూలుగా నువ్వు తాడేపల్లి ప్యాలెస్కి నువ్వు మామూలుగా ఇతర రాష్ట్రాలకు పంపించుకున్నావు గాడిద. చంద్రబాబు నాయుడు ఇలా అప్పు లేకుండా పరిపాలన చేస్తున్నాడు. నీకు ఇది మామూలుగా నీకు 2019లో 2029లో కూడా నీకు ఇదే ప్రభుత్వం మామూలుగా చంద్రబాబు నాయుడే భారీ మెజార్టీతో గెలుస్తాడు.